హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి కొనసాగుతూనే ఉన్నాయి. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రెయిన్బో ఆసుపత్రిలో 5 నెలల క్రిందట ఒక బాలుడు వైద్యం కోసం జాయిన్ అయ్యాడు. జాండిస్ వచ్చింది అంటూ 14 ఏళ్ల బాలుడిని రెయిన్బో ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ పేరుతో వసూలు చేస్తూనే ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. ఆ తర్వాత మరో వైద్యం చేయాలంటూ నమ్మబలికారు. 15,000 రూపాయలతో మొదలైన చికిత్స 1,50,00,000 వరకు చేరుకుంది. చనిపోయిన శవాన్ని చేతికిచ్చి వెళ్ళిపోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా కొట్టారు. కవర్ చేసేందుకు వెళ్లిన బీఆర్కే రిపోర్టర్పై అలాగే కెమెరామెన్ పై కూడా దాడికి పాల్పడ్డారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. 70 లక్షంగా ట్రీట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శవాన్ని అప్పగించి చేసిన వైద్యానికి కూడా ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ ఉన్నారు. వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు జన రక్తాన్ని తాగుతున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లాది రూపాయలు గుంజేస్తున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి దందానే సాగుతుంది. డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. టెస్టులు, చికిత్స అంటూ లక్షల రూపాయలు లాగేస్తూ ఉన్నారు. చివరకు శవాన్ని అప్పగిస్తున్నారు. ఎంతో ఆశతో పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్న జనాలు ఆవేదనకు గురవుతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ప్రాణాలతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు. ఇదేం వైద్యం అని నిలదీస్తున్నారు. డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాసుల కక్కుర్తి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక రెయిన్బో హాస్పిటల్ అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం. బాధితులకు న్యాయం జరిగే వరకు, వాళ్లలో మార్పు వచ్చేంత వరకు బీఆర్కే న్యూస్ అయితే పోరాడుతూనే ఉంటుంది. బాధితులకు అండగానే ఉంటుంది. ఇక బాధితులకి న్యాయం చేయడానికి వెళ్ళిన అవినాష్కి, అలాగే మా రిపోర్టర్ అవినాష్కి కెమెరామ్యాన్ మీద కూడా దాడి జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అలాగే మీడియా సంఘాలు ఏవైతే ఉన్నాయో, జర్నలిస్ట్ సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే రెయిన్బో లాంటి మరెన్నో హాస్పిటల్ ఉన్నాయి. ఇలాంటి హాస్పిటల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపైన ప్రభుత్వం సరైన సమయంలో సానుకూలంగా స్పందించకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా సరే బీఆర్కే న్యూస్ మాత్రం రెయిన్బో హాస్పిటల్ జరుగుతున్న అన్యాయాలను అయితే ఏ విధంగానూ కూడా సహించే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్కే న్యూస్ అండగానే ఉంటుంది. అదేవిధంగా ఈ వారైతే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఈ కొంత మొత్తంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారికి డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ 80 లక్షలు అంటే అంత పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా వచ్చిన దాఖలాలు లేవు. కానీ బాధితులు కూడా కట్టిన ప్రతి రూపాయితో సహా హాస్పిటల్ యాజమాన్యం నుంచి వసూలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా బీఆర్కే న్యూస్ వారికి అండగా ఉంటుంది.
మాట్లాడి బయటకు వచ్చినటువంటి బాధితుల బంధువులు కావచ్చు, ఆ బాధితుల కుటుంబాలకు అండగా నిలబడినటువంటి రైతు సంఘాలు కావచ్చు, ఈ బాధిత సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. లోపల ఏం మాట్లాడారు, ఎందుకంటే చనిపోయిన పిల్లవాడి యొక్క తండ్రి కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు లోపల ఏం మాట్లాడారు, వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం జరిగిందా లేదనేటువంటిది వాళ్ళ మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ముందుగా మీరు చెప్పండి, మీరు అనుకున్నటువంటి న్యాయం హాస్పిటల్ యాజమాన్యం చేస్తామనేందుకు సిద్ధపడింది? యాజమాన్యం మాకు సహకరించింది. సీఎం ఫండ్ కూడా మొన్నటి వరకు మా నమ్మకం లేకుండే దగ్గరుండి మాకు సీఎం ఫండ్ కూడా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా కొంతవరకు మాకు సాయం అయితే చేసింది, 100% చేసింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు ఇప్పుడు వచ్చారు కదా బయటికి, మీకంటే ముందు ఇంతకుముందు కూడా, అంటే ఇది రెండోసారి చర్చ మీతో జరగడం ఇవాళ రోజున, ఇది మూడోసారి అనుకుంటా. మేబీ ఉదయం పూట ఒకసారి జరిగింది, మా సాయంత్రం ఒకసారి, ఇప్పుడు ఒకసారి. రెండోసారి చర్చ జరిగినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి మాట మళ్ళీ మాట్లాడారు అనేటువంటి మాట మీ బంధువర్గం నుంచే మాకు వినపడింది. సో అలాంటిది ఈ మూడో చర్చలో మీకు ఎలాంటి భరోసా దక్కింది, ఎంతవరకు మీకు సాయం చేసేందుకు హాస్పిటల్ యాజమాన్యం సిద్ధపడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్కే టీవీ విలేకరులకు, ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా విలేకరుల వచ్చినతోనే మాకు న్యాయం జరిగిందనేది సంతోషభావం వ్యక్తం చేస్తున్నా. ఇవాళ బీఆర్కే టీవీ ఒక లైవ్ పెట్టడంతో యజమానం కదిలొచ్చింది, మాతో కూర్చొని వాళ్ళు మాట్లాడిరు. మేమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పడంతో యజమానం సానుకూల స్పందించి ఖచ్చితంగా ఇప్పిస్తా అని చెప్పారు. అదేవిధంగా ఇంకేమైనా ఆర్థిక సహాయం కావాలన్నా కూడా మా నుంచి హ్యుమానిటీ గ్రౌండ్తో తోచిన సాయం చేస్తామని కూడా యజమాన్యానికి భరోసా మాకు ఇచ్చింది. కాబట్టి ఈ యజమాన్యాన్ని కూడా థ్యాంక్స్. అదేవిధంగా బీఆర్కే న్యూస్ యజమాన్యం విలేకరులకు కూడా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులకు కూడా నేను మా లంబాడి జాతి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైట్, అంటే మిమ్మల్ని లంబాడీలని తక్కువ చేస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి భాష, దానికి సంబంధించి మీరు ఏదైనా చర్యలు తీసుకుంటా ఉన్నారా, లేదంటే కోపంలో జరిగిపోయినటువంటి చర్యలు అంటూ లైట్ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ విషయం కూడా యజమాన్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మధుబాబు కావచ్చు, అదేవిధంగా రజనీ మేడానికి దృష్టికి మేము తీసుకుపోయినాం. మేడం, మీ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, మీ సిబ్బంది మాపై ఇట్లా దాడి చేయడానికి ప్రయత్నం చేసింది, మమ్మల్ని కులం పేరుతో తిట్టిందంటే బ్రదర్ సారీ అని చెప్పేసి వాళ్ళు కోరనే ఆవేశంలో ఏం జరిగిందో సారీ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము మన్నిస్తున్నాం బ్రదర్. రైట్, ఇక ఇది జరిగినటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. బాధితులకి పూర్తి స్థాయిగా అండగా రెయిన్బో యాజమాన్యం నిలబడతా అని చెప్పడం చేత వాళ్ళకి ఏదైతే కోరినటువంటి సాయం ఉందో అది అందిస్తూ ఉన్న కారణం చేత వాళ్ళు పూర్తి స్థాయిలో తగ్గుతున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఈ విధంగా చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్కే న్యూస్ అనేటువంటి ఛానల్, బీఆర్కే సంస్థ, మన ఈ బీఆర్కే సంస్థ ద్వారానే వాళ్ళకి న్యాయం జరిగింది అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా న్యాయం జరగాల్సింది అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరి వల్ల జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే న్యాయం చేసినందుకు రెయిన్బో హాస్పిటల్స్కి కూడా ఓ రకంగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ, ఇది రెయిన్బో హాస్పిటల్లో 14 ఏళ్ల బాబు చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి అండగా మేము ఉన్నామంటూ రెయిన్బో యాజమాన్యం ముందుకు వచ్చిందని చెప్పేసి మనం ఈ సాక్షిగా చెప్పుకోవచ్చు. హలో, ఒక్క నిమిషం. హలో, రైట్ అవినాష్, ఎట్టకేలకు రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం కదిలొచ్చింది. బీఆర్కే ప్రయత్నం ఫలించింది. ఉదయం నుంచి కూడా జరుగుతున్న ఉత్కంఠకి తెరపడిందని చెప్పాలి. ఇక మధ్యాహ్నం 4 గంటల నుంచి మనం బాధితుల పక్కన నిలబడి వారికి కావాల్సిన సపోర్ట్ అనేది మనం అందించాము. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాన్ని, దౌర్జన్యాన్ని కూడా మనం తెరపైకి తీసుకొచ్చాం. ఏది ఏమైనా సరే ఎట్టకేలకు బాధితులకు జరగవలసిన న్యాయం జరిగిందని మనం భావించవచ్చా? అంటే ఇప్పటికే ఆ బాధితులు మాట్లాడింది మనం విన్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉన్నాయో వాటిని మేము ఇస్తామని యాజమాన్యం చెప్పడం, కానీ తర్వాత ఫర్దర్గా ఏదైనా సహాయం అవసరం వచ్చినప్పుడు కూడా దాన్ని మేము చేస్తామంటూ కూడా దిగి రావడాన్ని స్వాగతించదగ్గ అంశంగానే మనం తీసుకోవాలి. కాకపోతే ఈ మాట మీద ఇవి నిలబడతాయా?
మళ్ళీ మాట మార్చి గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక వారం క్రితం బాలుని మృతదేహాన్ని ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారో అప్పుడు ఇదే తరహాలో చెప్పడం జరిగింది. మీకు న్యాయం చేస్తాము, 80 లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తాము అంటూ కూడా చెప్పి వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. దానికి సిఐఏ సాక్ష్యంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక వారం రోజుల తర్వాత చూస్తే సీన్ మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదేమైనా జరిగే అవకాశాలునే కట్టుదిట్టంగా ఆ హామీని ప్రాపర్గా ఇచ్చారంటారా? ఖచ్చితంగా స్వప్న, ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్కే న్యూస్ సాక్షిగా ఏదైతే ఇవాళ జరిగినటువంటి విషయం ఉందో అదే కాకుండా ఇక్కడ జరిగినటువంటి పూర్తి అంశాన్ని ఇక్కడ వచ్చినటువంటి గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అటు ఇటుగా ఏమాత్రం జరిగినా సరే మళ్ళీ బీఆర్కే న్యూస్ని అప్రోచ్ అవుతామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో ఇదే అంశంలో ఖచ్చితంగా రెయిన్బో యాజమాన్యం కూడా ఇక్కడికి వచ్చి సరే మన మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడకపోయినా ఇక్కడుండి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని అంటే వాళ్ళు అన్ని రకాల సాయం మేము చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కూడా. అలాగే ఈ గిరిజన సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ రెయిన్బో మీద పడింది. ఎవరైతే బాధితులు ఉన్నారో రెయిన్బో హాస్పిటల్ నుంచి 14 ఏళ్ల బాలుని కోల్పోయారో ఆ బాలునికి సంబంధించి న్యాయం చేస్తామంటూ కూడా రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం దిగొచ్చింది. దానికి ఎంతైతే ఖర్చు పెడతారో వాటిని తిరిగి ఇస్తాము, రీఫండ్ చేస్తామంటూ కూడా బాధితులకు చెప్పినట్లయితే తెలుస్తుంది. ఫర్దర్గా సహాయ సహకారాలు ఏమైనా కావాలన్నా కానీ అండగా ఉంటామంటూ వారి యొక్క హామీని ఇచ్చారంటూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. ఇక మొత్తానికి బీఆర్కే న్యూస్ పడిన కష్టానికి బాధితుల వైపు నిలబడి వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్కి అలాగే హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలను తెర మీదకు తీసుకొచ్చిన దానికి న్యాయం జరిగిందని చెప్పాలి. కేవలం ఈ ఒక్క అంశంలోనే కాదు, ఏ అంశంలోనే సరే ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ అయితే పోరాడుతూనే ఉంటుంది. ఈరోజు రెయిన్బో హాస్పిటల్ దిగొచ్చి బాధితులకి న్యాయం చేస్తాము అని చెప్పడం ఖచ్చితంగా మనం హర్షించదగ్గ విషయమే. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి హాస్పిటల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోకుండా యాజమాన్యాలతో పాటు ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద ఒక దృష్టి ఉంచాలి అనేది అయితే చెప్తున్నారు. ఏదో అధికారాన్ని ఉపయోగించో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి నడిపించే హాస్పిటల్స్ అలాగే సరైన సర్టిఫికేషన్ లేకుండా చేస్తున్న వైద్యాన్ని కూడా ఎక్కడికక్కడ అరికట్టాలంటూ కూడా బీఆర్కే న్యూస్ అయితే డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా సరే బీఆర్కే ఎఫెక్ట్ సదరు బాధితులకైతే న్యాయం జరిగింది. రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం దిగొచ్చింది, వారికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెప్పింది. రైట్, బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ ఫలించింది, ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం నుంచి బాధితులకు న్యాయం చేస్తామంటూ కూడా హామీ వచ్చింది. ఇక రెయిన్బో ఆసుపత్రి నిర్వాహకంపై 5 గంటలుగా బీఆర్కే న్యూస్ ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేస్తుంది. బాధితులకు అండగా నిలిచింది బీఆర్కే న్యూస్. ఇక బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్తో యాజమాన్యం అయితే దిగొచ్చింది, వారికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం ఆ బాధితులు అక్కడ ఉన్నారు, వారికి ఎలాంటి న్యాయం చేస్తామంటూ హాస్పిటల్ యాజమాన్యం దగ్గర నుంచి వారికి హామీ వచ్చిందో మా ప్రతినిధి అవినాష్ అడిగి తెలుసుకుందాం. అవినాష్,
అవినాష్, బాధితులకి రెయిన్బో వాళ్ళు హాస్పిటల్ క్లియర్గా నుంచి చెప్పినట్టుగా వీళ్ళు 50% అయినా మాకు న్యాయం చేయండి, మేము వెచ్చించిన రైట్. అదే స్వప్న, వాళ్ళు ఏదైతే డబ్బు ఇక్కడ వరకు ఖర్చు పెట్టారో ఆ పిల్లవాడి వైద్యం కోసం 1,50,00,000 వరకు, దాంట్లో 50% అయినా మాకు సెటిల్ చేయండి అనేటువంటి మాట ఈ బాధితుని యొక్క తరపున ఉన్నటువంటి గిరిజన నాయకులు కావచ్చు, ఆ గిరిజన బిడ్డలు కానీ అడగడం జరిగింది. అయితే హాస్పిటల్ వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం మా వల్ల అయినంతగా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో మేము సాయం చేస్తాం, అదేవిధంగా సీఎంఓ నుంచి కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్ని కూడా మేము ఇప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము, మీకు పూర్తి స్థాయిలో మేము ఎప్పుడు అండగా నిలబడతాం అనేటువంటి హామీని రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చారనేటువంటి మాట బాధితుని బంధువులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ చెప్తా ఉన్నారు స్వప్న. సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా బీఆర్కే సాధించినటువంటి విజయంగానే మనం చూసుకోవచ్చు, బీఆర్కే వల్ల జరిగినటువంటి న్యాయంగానే మనం చూసుకోవచ్చు. అఫ్కోర్స్ బంధువులు ఉదయం 10 గంటలకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి తిండి నీళ్లు నిద్ర అన్నీ మానేసి ఇక్కడ ఉండి వాళ్ళ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మీడియాగా బాధితుల పక్షాన నిలబడి, నిజాం పక్షాన నిలబడి ఎప్పుడు పోరాడాల్సినటువంటి మీడియా కూడా ఈ పూట ఇక్కడే ఉండి ఇక్కడే పొజిషన్లో ఉండి వాళ్ళకి అండగా నిలబడినటువంటి దాని చేతనే ఈ వైపు రెయిన్బో హాస్పిటల్స్ కూడా వంగి బాధితులకు అండగా నిలబడతాం అనేటువంటి మాట ఈ పూట ఇచ్చినందుకు నిజంగా సంతోషించాల్సినటువంటి అంశంగానే మనం చూడొచ్చు స్వప్న. రైట్ అవినాష్, ఆ హామీకి సంబంధించి అక్కడ బాధితులు అని ఏమంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ, ఒకసారి వారి ఒపీనియన్ తీసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి అయితే వాస్తవం ఏంటి అని అంటే, అట్లీస్ట్ ఇప్పటికైనా బీఆర్కే న్యూస్ అనేటువంటి సంస్థ వచ్చి మాతో పాటు నిల్చున్నందుకు మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి మాట అన్నారు. మరొక మారు వారి నోటి వెంటే ఈ చర్చలు ఎంతలా సఫలమయ్యాయి అనేటువంటిది వారి నోటి వెంటే వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చివరిగా ఒక మాట చెప్పండి సార్, ఎంత ఆనందంగా ఉన్నారు? ఎందుకంటే బాధితులు ఉదయం నుంచి ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాడే కావచ్చు, మీ మీద జరిగినటువంటి దాడే కావచ్చు, ఆఖరికి మా మీద, నా మీద, మా కెమెరామెన్ మీద జరిగినటువంటి దాడే కావచ్చు, ఇన్నిటికి కాను అట్లీస్ట్ ఎంతో కొంత ప్రతిఫలం అయితే దక్కిందని ఆనందాన్ని మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? వాస్తవంగా మేము చాలామంది మీడియాకు ఫోన్ చేసినాం, ఏ మీడియా కూడా సకాలంగా స్పందించలేదు. బీఆర్కే న్యూస్ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం చాలా సంతోషకర విషయం. ఇవాళ బీఆర్కే న్యూస్ లేకపోతే మా లంబాడి జాతికి న్యాయం జరిగేది కాదు. ఇవాళ బీఆర్కే న్యూస్ వచ్చి ఇక్కడ లైవ్ పెట్టడం, మాతో మాట్లాడించడం చేయడంతోనే ఇవాళ ఈ న్యాయం జరిగింది. యజమానం దిగొచ్చి మాతో చర్చలు పెట్టింది. ఆ చర్చలు మాకు సంతోషకర విషయం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ యజమాన్యానికి, ఇక్కడ వచ్చినటువంటి రిపోర్టర్ అన్నగారికి, అదేవిధంగా కెమెరామ్యాన్ గారికి, అందరికీ నేను లంబాడి జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి బీఆర్కే న్యూస్ కూడా అదేవిధంగా రేపు మాకే అనే కాదు, పేద ప్రజలకు ఎవరు కూడా అండగా ఉండాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. రైట్ స్వప్న, అది మనం ఉన్నటువంటి గిరిజన నాయకుల దగ్గర నుంచి మాట వినొచ్చు. మనం ఇంతకుముందు కూడా ఒక మారు చెప్పే స్వప్న, నీకు గుర్తుండుంటే రైతుల పక్షాన ఆనాడు నిలబడ్డాం, ఈనాడు మనం బాధిత కుటుంబం ఏదైతే అన్యాయమై ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక బిడ్డను కోల్పోయిందో ఆ బాధిత పక్షాన నిలబడ్డాం. ఆనాడు న్యాయం జరిగింది, ఈనాడు న్యాయం జరిగింది. ఇది బీఆర్కే సాధించినటువంటి విజయంగానే మూగబోయిన ప్రజల గొంతు రాజకీయ నాయకులు ఉన్నా లేకపోయినా, వేరే ఛానల్ ఉన్నా లేకపోయినా బీఆర్కే ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి మరోమారు మన ఈ ఎక్స్క్లూజివ్ సాక్షిగా, మన ఈ లైవ్ సాక్షిగా మనం ఉద్ఘాటించవచ్చు స్వప్న. అవినాష్, థ్యాంక్ యూ.
రటిక బీఆర్కే న్యూస్ వరుస కథనాలతో రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యంలో కదలిక వచ్చింది. రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం నుంచి బాధితులకు న్యాయం జరిగేలా హామీ వచ్చింది. రెయిన్బో ఆసుపత్రి నిర్వాహకంపై 5 గంటల నుంచి బీఆర్కే న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. అయితే మనం చేసిన బీఆర్కే న్యూస్ చేసిన ప్రయత్నం అయితే ఫలించింది. బీఆర్కే ఎఫెక్ట్ ఫలించిందని చెప్పాలి. ప్రయత్నం కూడా ఫలించింది. బాధితులకు న్యాయం చేయడానికి రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం దిగొచ్చింది. మొత్తానికి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి కానీ లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం దగ్గర నుంచి కానీ ఖర్చు పెట్టిన దాంట్లో 50% వరకు వారు ఏదైతే అడిగారో బాధితులు దాన్ని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అంటూ కూడా లిఖితపూర్వకంగా మాకు హామీ ఇచ్చారు అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కేవలం ఈ ఒక్క అంశానికి సంబంధించే కాదు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలాంటి సమస్య తలెత్తినా కానీ ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ వారికి అండగా ఉంటుంది. అన్యాయం జరిగిన ప్రతిసారి మేమున్నామంటూ చెప్పడానికి ఏమాత్రం సందేహించకుండా ముందడుగు మీకన్నా ఒక అడుగు ముందులో బీఆర్కే న్యూస్ మీకు అండగా ఉంటుందని చెప్తూ ఉన్నాము. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా బాధితుల పక్కన బీఆర్కే న్యూస్ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ వరుస కథనాలతో అయితే మొత్తానికి బాధితులకి న్యాయం జరిగిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో కాకపోయినా వారు ఏదైతే డిమాండ్ చేశారో అంతవరకు చేస్తామంటూ కూడా రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం వారికి హామీని ఇవ్వడం జరిగింది.